ప్రజెంట్ అయితే మనం అరకులో ఉన్నాం. అరకులో నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. మార్నింగ్ లైటింగ్ అంతా బాగాలేదు కాబట్టి డైరెక్ట్గా ఘాట్ రోడ్ మధ్యలో జర్నీ షూట్స్ అయితే స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి గాలికొండ వ్యూ పాయింట్, ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా అరకు విలేజ్కి వెళ్ళాం. కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ చాపరాయి వైపు జర్నీ స్టార్ట్ చేసాం. బ్యూటిఫుల్ లొకేషన్స్ని దగ్గరగా అన్ని కవర్ చేసుకొని ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని 10 రూపాయల ప్యాకెట్ కొనుకొచ్చుకున్నా. ఇక చూడు గొట్టాలు పాపడాలు తింటారా మీరు కూడా? పాపడాలు తెచ్చుకోండి, 10 రూపాయల ప్యాకెట్ తెచ్చుకోండి. చాపరాయిలో కొంచెం సేపు ఎంజాయ్ చేసి అక్కడ నుంచి పైనాపిల్ తోట వైపు అట్లా దారి తిప్పినాం. కానీ పైనాపిల్ తోట వేసేసరికి మాకు అనిపించింది బొక్క అనిపించింది. ఇగో ఇన్స్టాగ్రామ్ లా పైనాపిల్ కోసం పైనాపిల్ అరకులో పైనాపిల్ తోటకి వెళ్తారా అది అని చెప్పి చాలా మంది లేపి సరే అని చెప్పేసి నేను కూడా పోదామా వచ్చేసరికి ఏమున్నది పైనాపిల్ తోటలు మొత్తం కొల్లుడి చేసి అన్ని పైనాపిల్ అని వేపేసారట. లాస్ట్ కా కూడా అయిపోయిందట ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాక సపరేట్గా మనసుకొని పోతాం. ఆ పైనాపిల్ తోట వేసేసరికి పైనాపిల్ తోటలో పైనాపిల్ అన్ని కోసిర్రంట. సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి కటికి వాటర్ ఫాల్స్ పోయినాం. డైరెక్ట్ కటికి వాటర్ ఫాల్స్లో కొద్దిసేపు పైకి ట్రెక్కింగ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక కొండ పైకి ఎక్కాలి. అలసిపోయాడు ఘోరంగా, మామూలు అలసిపోవడం కాదు, సగం దూరం కూడా ఎక్కలేదు ఇంకా కటిక వాటర్ ఫాల్స్కి. ఆ కొండపైకి ఎక్కిన తర్వాత మెట్లు ఉంటాయి, అన్ని నీట్గానే ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ చూసి కొద్దిసేపు నేచర్ని ఎంజాయ్ చేసి ఒక గంట సేపు అక్కడ కూర్చొని మంచిగా నీట్గా అందరు వాళ్ళు చేసే పనులు వాళ్ళు అరిసే అరుపులు అన్ని కొద్దిసేపు అక్కడ కూర్చొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వుడెన్ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్ళాం. ఇక అక్కడ నుంచి వుడెన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి మధ్యలో సీతంపేట దాకింది. సీతంపేట దగ్గర వీళ్ళది ట్రైబల్ మార్కెట్ జరుగుతుంది. కొద్దిసేపు అట్లా మార్కెట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి బండి పక్కన పెట్టుకొని మార్కెట్ లోపలికి పోయి అన్ని చూసుకున్నాం, ఎంజాయ్ చేసినాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసి మళ్ళీ ఘాట్ రోడ్ వచ్చి మళ్ళీ ఘాట్ రోడ్లో కథం వుడెన్ బ్రిడ్జ్ దగ్గర పోయినాం. ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి ఇంకా అసలు ఒంట్లో ఓపిక లేకుండా పోయింది మొత్తానికి. ఆ ఘాట్ రోడ్ మొత్తం బండి తిప్పుకొని కిందికి వచ్చేసరికి సాయంత్రం 5 అయింది.